మల్టీ స్టారర్ కాంబినేషన్లు అరుదుగా అద్భుతంగా అనిపిస్తాయి. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కలయిక తెర మీదకి వస్తుందన్న ఫీలింగ్ ఎక్కడా లేని ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. అందులోనూ పేరున్న దర్శకుడు దానికి తోడైతే ఆకాశం హద్దు అనే మాట కూడా చిన్నదే. 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు దీనికి మంచి ఉదాహరణ. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి ఫస్ట్ టైం కాంబోతో మాస్ దర్శకుడు బి గోపాల్ డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్పై మొదటిసారి దీన్ని అనౌన్స్ చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం సందడి వాతావరణం. ఇద్దరు హీరోల అభిమానులు సంతోషంతో ఉక్కిరిబుక్కిరయ్యారు. ఎందుకంటే అప్పటిదాకా ఆ కలయిక సాధ్యపడలేదు. దశాబ్దం పాటు ఎందరో ట్రై చేసినా సఫలం కాలేకపోయారు. సత్యానంద్ కథ సంభాషణలతో మంచి ఫ్యామిలీ కమ్ మాస్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఆ టైంలో బీభత్సమైన ఫామ్లో ఉన్న రాజ్ కోటి సంగీతం తోడవడంతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని మాట్లాడుకున్నారు. జుమ్మనే తుమ్మెద వేట కోసం పెద్ద మైదానంలో డ్రమ్ములతో కూడిన సెట్ వేసేందుకు 25 లక్షలు ఖర్చు పెడతారని తెలిసి మీడియా షాక్ తింది. హీరోయిన్గా విజయశాంతిని తీసుకున్నారు. అప్పటికే 18 సినిమాల్లో ఆవిడ చిరుకి జోడిగా నటించింది. దాదాపు అన్నీ హిట్లే. సత్యనారాయణ, శారద, సుధాకర్, బ్రహ్మానందం లాంటి సీనియర్లతో చాలా రిచ్ కాస్టింగ్ సెట్ చేసుకున్నారు. ఇక బడ్జెట్ విషయంలో ఎవ్వరికీ అనుమానాలు లేవు. అల్లు అరవింద్ ముద్ర అలాంటిది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి మెకానిక్ అల్లుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తీరా 1993 మే 27న విడుదలయ్యాక అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అవి బ్లాక్ బస్టర్కి దారి చూపలేకపోయాయి. విపరీతమైన అంచనాల్లో సగం కూడా అందుకోలేక మెకానిక్ అల్లుడు ట్రాక్ తప్పాడు. మ్యూజికల్గా అప్పటికే మారు మ్రోగిపోయిన పాటలు ఒక్కటే తెరపై కలర్ఫుల్గా కనిపించాయి. ఇక మిగిలిన అంశాల్లో ఏమంతా మెప్పించలేకపోయింది. ముఖ్యంగా చిరు, ఏఎన్ఆర్ మధ్య చాలా ఎక్కువగా ఊహించేసుకున్న సగటు ఆడియన్స్ దానికి తగ్గ కాంటెంట్ లేకపోవడంతో నిరాశపడ్డారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో నడిచే నీరసమైన కథనం, అవుట్డేటెడ్ ఫార్ములా ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. గురువా గురువా అనే పాటలో అక్కినేని మెగాస్టార్ హుషారుగా వేసిన స్టెప్పులు ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చేశాయి. అది మినహాయిస్తే స్టోరీ పరంగా ఎలాంటి మెరుపులు లేకపోవడంతో మెకానిక్ అల్లుడు కాంబినేషన్ పరంగా తెచ్చుకున్న హైప్ని నిలబెట్టుకోలేకపోయింది. కొన్ని సెంటర్లలో 100 రోజులు ఆడించినా అది మెగాస్టార్ స్టామినా కాదనేది ఫ్యాన్స్ సైతం ఒప్పుకుంటారు. ఆ తర్వాత చిరు, విజయశాంతిలు కలిసి నటించలేదు. అక్కినేని ఇంకోసారి చిరంజీవితో చేసేలా ఏ దర్శకుడు కథ రాయలేకపోయాడు. ఫలితంగా అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోయింది. అందుకే మల్టీ స్టారర్లలో ఉండే ఇలాంటి రిస్క్ వల్లే మన దర్శక నిర్మాతలు, హీరోలు అంత సులభంగా వీటిని ఒప్పుకోరు. దీని తర్వాత చిరంజీవి కెరీర్ హెచ్చు తగ్గులకు లోనయింది. 3 మునగాళ్ళు, అల్లుడా మజాకా మినహా మిగిలిన 3 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో బ్రేక్ తీసుకొని 1996లో ఒక్క రిలీజ్ లేకుండా మేకప్కి దూరంగా ఉన్నారు. అటుపై ఏం జరిగిందో మరోసారి చెప్పుకుందాం.